దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 5th జూలై 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 7వ వచనము. డ్యూటరానమీ చాప్టర్ 28 and verse 7. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోదురు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన యందు భయభక్తులు గలవారు, లేక ఆయన వాక్యానుసారముగా దేవుని వాక్యానుసారముగా బ్రతుకుతున్న వారు దేవుడిస్తున్న ఆశీర్వచనాల్లో ఒక ఆశీర్వచనము. ప్రియ దేవుని బిడ్డలారా, నీ మీద పడు నీ శత్రువులను, నీ మీద పడు, ఎలాగైనా సరే నిన్ను పట్టుకోవాలి, ఎలాగైనా సరే నువ్వు అవమాన పాలవ్వాలి, ఎలాగైనా సరే నువ్వు జీవితంలో ఓడిపోవాలి, ఎలాగైనా సరే నువ్వు నష్టపోవాలి, నువ్వు బాధపడాలి, నువ్వు దుఃఖపడాలి. నీ మీద పడు నీ శత్రువులు. వారెప్పుడు పడడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు నీ మీద. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా అండి? నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు, నీ ఎదుటనే హతమగునట్లు, నువ్వు చూస్తుండగానే వాడు పడిపోవునట్లు దేవుడు చేస్తాడు. దేవుడు చెయ్యును, హీ విల్ డూ ఇట్. కనుక దయచేసి మీకు విరోధంగా ఎటువంటి పరిస్థితి లేస్తున్నా ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నా ఎదుటనే ఈ పరిస్థితిని హతమగునట్లు చేసే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. వారు ఒక త్రోవ మీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట నుండి పారిపోదురు. నీ ఎదుట నుంచి they'll come to you but they'll run away from you. 7 hallelujah. 7 త్రోవలు పారిపోతారు. Let me read this in English. The Lord shall cause thine enemies who rise up against thee to be smitten before thy face. They shall come out against thee one way and flee before thee 7 ways. Rise up against thee to be smitten before thy face. నీ ఎదుట వారు హతము అగునట్లు. They'll be smitten at thy face. You will be seeing they being smitten. కనుక ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. ఎటువంటి శత్రువు అయినా, ఫైనాన్షియల్ ప్రాబ్లం అనే శత్రువు అయినా, అనారోగ్యమైన శత్రువు అయినా, లేక బంధువు నుంచి వచ్చిన శత్రువులు, స్నేహితుల నుంచి వచ్చిన శత్రువులు, కుటుంబంలో బయలుదేరిన శత్రువు, whoever may be the enemy, దేవుడు ఏమంటున్నాడు తెలుసండి? నీ ఎదుట హతమగునట్లు చేయును ఆయన. He will smite them at your face, on your face. కనుక వారు ఒక త్రోవలో వచ్చిన వారు 7 త్రోవల్లో పారిపోవాలి. They have to run for their life. Either they run or they perish. దేవునికి స్తోత్రము, దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత महिमा कलगुनगाका. हिंदी में पढ़ेंगे व्यवस्था विवरण, उसमें 28th चैप्टर और 7 वचन पढ़ रहे हैं. व्यवस्था विवरण उसमें 28 और 7 वचन पढ़ रहे हैं. यहोवा ऐसा करेगा कि तेरे शत्रु तो जो तुझ पर चढ़ाई करेंगे वे तुझसे हार जाएंगे. वे एक मार्ग से तुझ पर चढ़ाई करेंगे परंतु तेरे सामने से 7 मार्गों से होकर भाग जाएंगे. देखो, आपके शत्रुओं के बारे में लिखा हुआ है, आपके विरोधियों के बारे में लिखा हुआ है. आपके विरोध जो बात करते हैं, काम करते हैं, आलोचना करते हैं, उनके बारे में लिखा हुआ है कि परमेश्वर क्या करेंगे? वे तुझसे हार जाएंगे, आपसे हार जाएंगे. वो दिखने में तो वो बलवंत दिखेंगे, दिखने में तो बहुत बहुत ताकतवर दिखेंगे, लेकिन वो हार जाएंगे. एक मार्ग से तुझ पर चढ़ाई करेंगे परंतु तेरे सामने से 7 मार्ग से
होकर भाग जाएंगे। आपके सामने से भाग जाना पड़ेगा शत्रु को। मत डरो आपके आपके विरोध की स्थितियों से। Don't be afraid of whatever is trying to come against you in your thoughts. Please know you are defeating it. God is defeating in front of your face. నీ ఎదుట దేవుడు వారిని హతము చేయుచున్నాడు. ఈరోజు ఏ పరిస్థితి అయినా సరే, నీ జీవితం ఎదగకుండా, నీ జీవితంలో నీవు భాగ్యమును సంపాదించుకోకుండా, నీ జీవితంలో నీవు లాభాలు సంపాదించుకోకుండా, నీ జీవితంలో నీవు సక్సెస్ చూడకుండా అడ్డగిస్తున్న ప్రతి పరిస్థితి, అది మనుషులు అవ్వచ్చు, విషయం అవ్వచ్చు, ఆలోచన అవ్వచ్చు, యేసు ప్రభు నామంలో హతము చేయబడుతున్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యముల ద్వారా మాతో మాట్లాడి ఈరోజు మమ్మల్ని అందరినీ బలపరచడానికి స్తోత్రం నాయన. ఎంతోమంది ప్రభా నాయన తండ్రి ఆరోగ్య విషయంలో చింతిస్తున్నారు ప్రభా దేవ. చాలామంది మా వయసు పెరుగుతుంది, మా ఆరోగ్యం అని భయపడుతున్నారు ప్రభా. ఈరోజు నీవు మాకు ఇచ్చిన వాగ్దాన ప్రకారం నాయన దేవ, అనారోగ్యమైన శత్రువుని నీవు మా ఎదుట హతము చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సమయంలో రక్షణ జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో వారిని దీవించినందుకు స్తోత్రం. బిజినెస్ చేసిన వారి బిజినెస్లో మీ కృప దయచేసినందుకు స్తోత్రం. చదువుకుంటున్న వారందరూ కూడా వారి చదువులో మీ సహాయం కొరకు, మీ నడిపింపు కొరకు స్తోత్రంలో నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల వర్ధిలింపు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించనయ్యా. వారి పరిచయం అంతట్లో కూడా ప్రభా నీ అందులో భయభక్తులు కలిగి ప్రతి శత్రువుని జయించుకుంటూ ముందుకు వెళ్ళటం కృప దయచేయండి. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేసిన ఈ దేశం నాయన నీవు రక్షించి కాపాడినందుకు స్తోత్రం చేసినాను. ప్రతి ఒక్కరూ యేసు ప్రభు నామమును అంగీకరించి ప్రభు ప్రతి మోకాలు వంగిని, ప్రతి నాలిక ఒప్పుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నక్షుడ, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన విషయములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.